హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా బుజ్జి సౌరభ్కి అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. మరి అది ఎట్లా క్లియర్ అవుతుందో ఏమో మాకైతే ఏం తెలియట్లేదు. కొంచెం అది టెన్షన్గానే ఉంటుంది. మదర్ ఫాదర్ కంటే అది టెన్షన్గానే ఉంటుంది. కాకపోతే మాకు దానికి సొల్యూషన్ ఏం తెలియట్లేదు. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. అంటే మేము టోకెన్ బుక్ చేసినాం కాబట్టి మాది 112 అనమాట టోకెన్. అందుకోసమే ఇక వెళ్ళాలి. కాకపోతే కొంచెం టెన్షన్గా అయితే ఉంది. అంటే మనకు లేకపోతే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, కానీ మామూలు విషయాలు అయితే అంత ఉండదు. మనకు దాని గురించి తెలుసాలి కాబట్టి సరిపోతుంది. దగ్గు, జలుబు, జ్వరము, లేకపోతే ఇంకేదన్నా మామూలు వామిటింగ్స్ అట్లయితే పర్లేదు, మనకు తగ్గుతాయిలే అనుకుంటాం. అది కొంచెం అది రేర్గా వస్తుంది. చాలామంది పిల్లలు అయితే రాదు, ఎక్కువ మంది పిల్లలకైతే రాదు, కొందరికే వస్తుంది. మరి మా బుజ్జి సౌరభ్కి వచ్చింది అనమాట. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని కొంచెం టెన్షన్గా అయితే ఉంది. మేము ఫస్ట్లో నార్మలే అనుకున్నాము. పోను అది ఎక్కువ అవుతుంది అనమాట. కొంచెం టెన్షన్గా ఉంది. మరి అది ఏమవుతుందో మాకు తెలియట్లేదు. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. డాక్టర్లు చూసి చెప్తారు కదా ఫలాందని. అదే ఇప్పుడు మీకు ఒకసారి అయితే చూపిస్తాను. కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. మా బుజ్జి సౌరభ్ ఫేస్ చూడండి ఒకసారి. ఇది ఒక 1 వీక్ నుంచి ఈ మచ్చలు ఎక్కువ వస్తున్నాయి. చూసినారా? తెల్ల మచ్చ ఎక్కువ వచ్చింది. ఇంకొకటి చిన్న గడ్డం దగ్గర వచ్చిందనమాట. మీకు కనిపిస్తుందా? ఇక్కడ లత ముట్టుకున్న దగ్గర ఒక దగ్గర వచ్చింది. వాడు మమ్మల్ని తగలనివ్వట్లేదు. ఇది కంటి దగ్గర అయితే చాలా పెద్దగా వచ్చింది, వైట్గా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. చిన్నగా అట్లా వస్తున్నాయి. మేము నార్మల్గా మచ్చలు వస్తూ ఉంటాయి కదా మనకు అని మేము సైలెంట్గా ఉన్నాము. అది పోను పెద్దగా అవుతుందోటి. ఇంకొకటి ఏంటంటే ఆ గడ్డం దగ్గర కూడా ఒకటి వస్తుంది. బాబుకి అట్లా అయ్యేసరికి కొంచెం టెన్షన్గానే ఉంది మాకైతే. ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఆడ చెంప దగ్గర బాగా కనిపిస్తుంది. చూసినారా? ఇక్కడ గడ్డం దగ్గర వాడు సరిగ్గా మాకు కోఆపరేట్ చేయట్లేదు. బాబుకి అంతా బాగుంది అనుకునే టైంలో ఇట్లా జరగడం వల్ల కొంచెం అప్సెట్గానే ఉంది. హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత ఏం చెప్తారో ఏమో అని, మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మీకు క్లారిటీగా చెప్తాను. కాకపోతే కొద్దిగా టెన్షన్గానే అని చెప్పడం కంటే ఎక్కువ టెన్షన్గానే ఉంది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని కొంచెం బాధగానే ఉంది. అది మేము ఎట్లా ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు నాకు. కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఏం కాదు అనుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే అట్లా మచ్చ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని కొంచెం అది అప్సెట్గా ఉందన్నమాట మాకు. అది కనబడ్డప్పటి నుంచి ఇలా చెప్తుంటే నేను నార్మల్గా మామూలుగా అట్లా కనిపిస్తూ ఉంటాయి కదా, మంగు మచ్చల్లాగా అనుకుంటాం కదా చిన్నపిల్లలకి, అట్లా అనుకున్నాము. బాగా ఎక్కువ రౌండ్ అది కొంచెం బాధగా భయంగా ఉంది. హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాతనే మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. డాక్టర్ ఏం చెప్తాడని వాడి కింద పాకుతాడంటనా, అది వాడు చేతులు అస్సలు అయితే ఉండట్లేదు. అది కొంచెం టెన్షన్ ఉందండి. కొంచెం కాదు, చాలా టెన్షన్ ఉందన్నమాట. మనసులో లేదు. అంత బాగుంది అనుకున్న టైంలో మళ్ళీ ఇట్లా అయితే సరికి ఒకటి అంత బాగుంది సంతోషంగా ఉందాం అని అనుకునే లోపే అట్లా ఇది కొంచెం బాధగా ఉంటేనే కదా జీవితం. అట్లా అయిపోయింది అనమాట. హెలెన్ అయితే బయట ఉంది. హెలెన్ గాడు ఏం చేస్తారా మమ్మీ? హితాంశి కూడా లేచి బయటకి అయితే వచ్చేసినాడు. అందుకోసమే నేను స్టాండ్ కూడా లోపల పెట్టేసిన. మళ్ళీ ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంత వర్షం పడింది అనుకో, మళ్ళీ బట్టలు తడిసి వర్షం పడుతుంది అబ్బా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. మీకు కనిపిస్తుంది అది బయట కనిపిస్తుంది కదా. నేను క్లీన్ చేస్తాలే, నేను వాటర్ వేసి క్లీన్ చేస్తాలే. జరుగు మమ్మ జరు. పాస్ పోసినారు, వాళ్ళే క్లీన్ చేస్తారంట. క్లాత్ వేస్తున్నారు. నువ్వేం వేయకనైనా యథాంశో, నేను క్లీన్ చేస్తాలే. వీడు ఇప్పుడే పడుకొని లేచినాడు అనమాట. నీ రబ్బర్ ఏదిరా పోయా? నీ జుట్టుకు రబ్బర్ ఏదిరా? ఏది? ఇంకా డైపర్లు అయితే చాలా వరకు కదా అసలు డే టైంలో వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నా ఓన్లీ నైట్ టైంలో మాత్రమే అనమాట. సౌరభ్ కూడా అంతే. ఎవరైనా యథాంశ కాబట్టి మొన్నటి వరకు అయితే వేసినాము. వద్దులేమమ్మ, నేను మళ్ళీ చూపిస్తాలే. ఇందులో లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది వర్షం పడడం వల్ల. ఏందో 4 చినుకులు పడుతున్నాయి.
జరగండి జరుగుమమ్మ దా కైతాను చూడానండి రా జాగ్రత్త 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 కొంచెం ఉడక స్టార్ట్ అయింది ఇక ఎందుకంటే వర్షం పడితే మళ్ళా గాలి అయిపోతుంది కాబట్టి ఉడక స్టార్ట్ అయింది. మామూలుగా అయితే గాలి బాగానే ఉంది మాకు. ఇదైతే పైకి ఎత్తి పెట్టినాం. వీళ్ళు లాగుతున్నారు అనమాట, కూర్చోవడం తక్కువ దాన్ని లాగడం ఎక్కువ అని. మీకు కనిపిస్తుందా? అనవడం అయితే దండిగా ఉందండి. ఏం తింటున్నామమ్మ? ఆన్ తింటారా? సున్నం తింటున్నారు ఈ మధ్య ఎక్కువ. సున్నం టేస్ట్ ఉందా? సున్నం టేస్ట్ ఉందా? సున్నం టేస్ట్ ఉందా? లేదు కదా. మరి సున్నం తింటారా? మా సౌరభ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గర దొరుకుతున్నాడు అనమాట. అటు ఇటు అయితే తిరుగుతున్నాడు. మొత్తం కిందనే ఉండాలని ఇక్కడైతే మంచం అయితే తీసేసినాం. ఎందుకంటే వాడు కిందికి దొరుకుతున్నాడు కాబట్టి. ఆ మంచం మీద దిండు అవన్నీ ఉంటే మాత్రం వీళ్ళు పీకేసినారు. ఆ పిల్లో కవర్స్ కూడా చించేసినారు. మా హెలెన్ చూడండి, ఇల్లు అయితే ఎంత గందరగోళం చేస్తుందో. మనం సర్దుతాము, సర్దిన తర్వాత వెంటనే మళ్ళీ ఆగమాగం అయితే చేస్తాం. చూడండి, కాళ్ళతో జరుపుతుంది. మమ్మీ చేతులతో జరపచ్చు. ఏం చేస్తావు చూడండి. ముందు ఏం చేస్తావు మమ్మీ దాన్ని? చూడండి ఏం చేస్తుంది. ఎవరైనా చూస్తే పిల్ల అట్లా తోసుకుంటూ పోతుందని అనుకుంటారు. ఏం చేస్తావు మమ్మీ? ఇప్పుడు చూడాలి ఏం చేస్తుందా. చూడండి, నెక్స్ట్ చూడండి. చూడండి అట్లే చూడండి, అట్లే చూడండి, అట్లే చూడండి. చూడండి ఏం చేస్తుందా. చూస్తున్నారా? ఫోన్ చేస్తున్నా. అట్లా పడుకొని నీళ్ళు తాగాలనా? కాలుతో లాక్క రావాలనా? చేతితో తీసుకురావా? ఇప్పుడు 3 years రన్నింగ్, అంటే 2 years కంప్లీట్ అయింది. ఆ పిల్లలకి అంత తెలివి ఉంటుందా? ఏమో వీళ్ళని చూస్తానైతే నాకు షాక్ అనిపిస్తుంది. అంటే అందరు పిల్లలు అట్లే ఉంటారు అనుకోండి. కాకపోతే ఏంటంటే పిల్లలు ఇంత షార్ప్ ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి ఆ బాటిల్ కావాలన్నమాట. అది వర్షం అయితే కొంచెం స్టార్ట్ అయింది. మీకేమో ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది, కాకపోతే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అట్లా కనిపిస్తుంది అనమాట. చినుకులు అయితే లైట్గా పడుతున్నాయి. వాన మోడం అయితే ఎక్కువ ఉందండి. అందుకోసమే టీవీ అయితే ఆఫ్ చేసిన అనమాట. సన్ డైరెక్ట్ ఏదో మాట్లాడుతుంది, నాకు సిగ్నల్ లేదో ఏదో మాట్లాడుతుంది అనమాట. అందుకోసమే టీవీ అయితే ఆఫ్ చేసిన. చిన్న వచ్చేలోపు మేమైతే హాస్పిటల్కి అయితే పోయి చూపించుకొని రావాలి. మేమంటే ఇక నేను సౌరభే పోతాం అనమాట. ఇప్పుడు ఉండే పరిస్థితిని బట్టి పోకుండా ఉండేదే మంచిది. కానీ అది ఇబ్బంది అవుతుందేమో అని అయితే పోతున్నాము. కరోనా కేసులు కూడా ఏమో ఎక్కువ పెరుగుతున్నాయి అంట. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసిన, అంటే ఆ రీల్ నాకు వచ్చిందనమాట. ఇట్లా కరోనా కేసులు వస్తున్నాయి అని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే క్లారిటీగా తెలియదు. అందులో పిల్లల్ని తీసుకుపోవడం నాకైతే ఇష్టం లేదనమాట. అందుకోసమే నేను సౌరభ్ అయితే పోతున్నాను. బయట పరిస్థితులు బట్టి ఇష్టం లేదు. మళ్ళీ ఎక్కడికైనా వచ్చి పోతాం, కానీ ఇప్పుడు పరిస్థితి అసలు బాగాలేదు కాబట్టి ఎందుకు పోయి మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని అయితే నిన్నొక్కరిని వాళ్ళిద్దరిని పంపిస్తాం. నొక్కని వాళ్ళిద్దరిని కాదు, అదే మీ ఇద్దరిని పంపిస్తాను. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అయితే ఏం జరిగింది, డాక్టర్ ఏమన్నారని క్లారిటీగా అయితే వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే టైం ఉంది కాబట్టి, మళ్ళీ టోకెన్ ఎండ ఉంది కాబట్టి ఇంత కూల్గా అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి. మళ్ళీ హాస్పిటల్కి పోయినాక హాస్పిటల్లో బ్లాగ్ కూడా చేసి పెడతాను. వాడిగా ఉండడంట, ఒళ్ళో ఉండడంట, పాకుతాడంట. చూడండి ఓమియా, ఓం నైనా